చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. గత ప్రభుత్వ పాలనా వైఫల్యం వల్లే రాష్ట్రంపై 8 లక్షల కోట్ల అప్పు భారం మోపారని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీలు కూలిపోతుంటే నీళ్లు ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం వారి అవివేకమని ఆరోపించారు. కేసీఆర్ ఒప్పుకుంటే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టి కాళేశ్వరంపై చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు. బీఆర్ఎస్ నాయకులు ఓడిపోయారనే అసహనంతోనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సీఎం కాళేశ్వరంపై స్పష్టమైన సమాచారం ఇస్తుంటే బీఆర్ఎస్ నాయకులు అబద్దాలు పారిస్తున్నారని మండిపడ్డారు. కన్నెపల్లిలో మేట నొక్కితే ఎల్లంపల్లిలో నీళ్లు ఎలా వచ్చి పడతాయని ప్రశ్నించారు. ఊర్లు కొట్టుకుపోతాయని తెలిసినా రాజకీయాల కోసం బీఆర్ఎస్ నేతలు మాట్లాడటం సరికాదన్నారు. ఇకనైనా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సూచించారు. మా నిర్మాణము ఓవైపు కుంగిపోయిందని చెప్పి కుమిలిపోయి రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు క్షమాపణ చెప్తారని చెప్పి భావించింది. ఇప్పటికీ మామ క్షమాపణ ఇప్పుడు అల్లుడైన ఈరోజు అబద్దాలను వరదలా పారించేటువంటి ప్రయత్నమే తప్ప మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు అబద్దాలను వరదలా పారించాలని చెప్పారు. అసలు సైకోలో మారింది మీరు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే బ్యారేజీలలో నీటిని నిల్వ ఉంచకండి అని సూచన చేసింది. అది తప్ప అని అడుగుతా ఉన్నా. ఊళ్ళు కొట్టుకపోయినా సరే అని చెప్పని మీరు రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. అసలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నది మీరు, జారుడు బండపైన నిలబడ్డది మీరు. తప్పుడు ప్రచారాలు మానుకోవాల్సింది కోరుతా ఉన్నాను. 9.5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు నువ్వే ఇరిగేషన్ శాఖ మంత్రి ఎలగబెడితీవు కదా. 3 నెలలు ఇస్తే ఏం చేస్తావు? మీరు దిగజారి మీరు చేస్తున్న కామెంట్స్ ముఖ్యమంత్రి మీద గానీ లేకపోతే ప్రభుత్వం మీద గానీ దొంగలు, వీళ్ళు దొంగలంటే దొంగలు. నింపితే మళ్ళీ ఈ తెగి ప్రజా నష్టం జరిగితే కాంగ్రెస్ వాళ్ళకి కట్టరాదని చెప్తానికని తెలియదు మీరు చేసే శకలు. గోదావరి నది మీద ఇంకో ప్రాజెక్టు కట్టకుండా కమిషన్ల కొరకు కక్కుర్తి పడ్డ కేసీఆర్ వల్ల వచ్చిన నష్టం ఇది. నీకు దమ్ముంటే నీ మామను తీసుకొని అసెంబ్లీకి రా, లేకపోతే ముక్కు నేలకు రాయండి ఇద్దరు. ముఖ్యమంత్రి గారి యొక్క ఓపికని పరీక్షించడమే కాదు, ఆయన ఆవేశంగా మాట్లాడిన అంశాలని ప్రజలకు ఆపాదిస్తున్నారు వీళ్ళు. ఆయనకు వారం రోజులు ఇస్తే కాదు, 1 గంట నాకు అధికారం ముఖ్యమంత్రి గారు ఇస్తే వీళ్ళందరినీ లోపల పడేస్తా నేను చెప్తున్నా.